ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం సహోదరి సోదరా. ఈరోజు వాక్య భాగం 84వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 84వ కీర్తన 4వ వాక్యం చదువు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. చాలునైనా అక్కడ ఆగదాము. ఈరోజు మనం 80 అంశం ఏందో తెలుసా? ఎవరు ధన్యులు? దీనికి ఇంకొక పేరు కూడా పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ రాయబడింది 84వ కీర్తన 4వ వాక్యం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నా ప్రియ సహోదర సోదరా, దేవుని మందిరమందు ఎవరైతే నివసిస్తారో వారెవరంట? ఏంటి ధన్యత అంటే, దేవుని మందిరంలో ఆశీర్వాదాలు దాగున్నాయి, దేవుని మందిరంలో దీవులు దాగున్నాయి, దేవుని మందిరంలో సంతృప్తి దాగి ఉంది, దేవుని మందిరంలో ఎత్తైన స్థాయి దాగి ఉంది. ఇవన్నీ మనం పొందుకోవడానికి దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. దయచేసి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా విందాం. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. ఎందుకు ధన్యులయ్యారు అని అంటే, ఈరోజు చక్కగా మనం వినబోతున్నాం. దేవుని మందిరములో ఏముంది ధన్యులం కావడానికి? హల్లెలూయా. దేవుని మందిరంలో ఏముంది? నా సహోదర సోదరా, దేవుని మందిరానికి చాలా మంది రాలేకపోతూ ఉంటారు. వారికి తీరుకున్నప్పుడు వారు వస్తారు, వారికి పని లేనప్పుడు వస్తారు. వారు నిజంగా చెప్పాలంటే బలవంతంగా వస్తారు, ఇతరుల యొక్క ప్రోత్సాహంతో వస్తారు. వారంతట వారే దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు. ఎందుకు ధన్యులు అవుతున్నారు అని అంటే, దేవుని మందిరంలో ఏదో ఉంది. దేవుని మందిరంలో ఉండే ఆశీర్వాదాలు పొందినప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. అది దేవుడు చెప్తున్నాను. నా సహోదర సోదరా, ఈరోజు నేను అడుగుతున్న మిమ్మల్ని, మందిరానికి వెళదామంటే కొంతమంది జీవితాలలో ఎక్కడ పోతామబ్బా, ఈరోజు పని చాలా ఉంది, నా బంధువులు వచ్చారు, నా స్నేహితులు వచ్చారు అని మనం సాకులు చెప్తాం. కొన్ని దినాల ముందు మనం ఈ వాక్యం విన్నాం. పరలోక విందు ఒక యజమానుడు తయారు చేసి తన పనివాడిని పంపించి ఆ విందును ఆరగించడానికి పిలవడానికి పంపిస్తే అందరు ఏం చేశారు? నెపములు లేదా సాకులు చెప్పారు. ఏమని చెప్పారు? నేను ఒక పొలమును కొన్నాను, పరీక్షించడానికి వెళుతున్నాను. 5 జతల ఎడ్లు కొనుక్కున్నాను, పరీక్షించడానికి వెళుతున్నాను. ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను అంటూ చాలా మంది నెపములు చెప్పారు. ఈరోజు అదే రీతిగా చాలా మంది నెపములు చెప్తున్నారు దేవుని సన్నిధికి రావడానికి లేదా దేవుని మందిరానికి రావడానికి. కానీ దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తుంది, దేవుని మందిరంలో నివసించే వాళ్ళు ధన్యులు. ధన్యులు ఎందుకు అవుతున్నారు అని అంటే, నిజంగా మనం వినబోతున్నాం, మనం దీవించబడబోతున్నాం. చాలా మంది రాలేరు ఇలాంటి సాకులు చెప్పి, నాకు నిద్ర తక్కువ ఉందండి, డ్యూటీ చేశానండి, లేదా అనారోగ్యం అండి, లేదా పలానా పని అండి అని చెప్పి మొత్తానికి దేవుని మందిరంలో నివసిస్తే వచ్చే ధన్యతను వారు పోగొట్టుకుంటున్నారు. కానీ ఒకసారి మనం దావీదు భక్తులను చూస్తే, దేవుని మందిరానికి వెళుతున్నామండి అంటేనంట ఆయనకి ఎనలేని సంతోషం అంట. ఎవరైనా నేను మందిరానికి వెళుతున్నాను, దేవుని మందిరానికి వెళుతున్నానంటే ఆయనకి చెప్పలేని ఆనందం అంట. చూద్దాం మా మాటలు. కీర్తన 122వ కీర్తన మొదటి వాక్యం చదువుకుందాం. 122వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, దావీదు గారితంట మేము దేవుని మందిరానికి వెళుతున్నాము అని ఆయనతో అంటే ఎంతో సంతోషించేవాడు. దేవుని మందిరం అంటే అంత ఆనందం ఆయనకి, దేవుని మందిరం అంటే అంత ఇష్టం ఆయనకి. అందుకే ఆయన దేవుని మందిరంలో
నివసించాలన్న ఆశతో ఎవరైనా ఆయనతో మేము దేవుని మందిరానికి వెళుతున్నామంటే ఆయనకి ఎంతో సంతోషం. అంత మాత్రమే కాదు, ఆయన కోరిక ఏంటో చూద్దామా? దేవుని మందిరంలో తన జీవిత కాలం అంతా నివసించాలని ఆశ ఆయనకి. ఎందుకో తెలుసా? ఆ దేవుని మందిరంలో నివసిస్తే ధన్యత, గొప్ప భాగ్యం, గొప్ప ఆశీర్వాదం ఉన్న సంగతి ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడంటే 27వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఎంత గొప్ప మాట ఉంటుందో చూద్దాం. 27వ కీర్తన 4వ వాక్యం, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. దేవుని స్తోత్రం. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలం అంతా నా దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎంత కోరిక, ఎంత గొప్ప కోరికండి. ఈరోజు దేవుని మందిరం అంటే నీకు అలక్ష్యం. అందుకే నువ్వు ధన్యురాలు కాలేకపోతున్నావు, నువ్వు ధన్యుడు కాలేకపోతున్నావు. సహోదరి సోదరా, ఒక ధన్యురాలుగా, ధన్యుడుగా నువ్వు మారాలంటే దేవుని మందిరంలో నివసించాలనే కోరిక నీలో ఉండాలి. చూడండి, దావీదు రాజును చూసాం. కొందరంట దేవుని మందిరానికి వెళుతున్నాము అని అంటానే ఆయనకి చాలా సంతోషం. అంత మాత్రం కాదు, ఆయన కోరిక ఏంటంట, తన జీవిత కాలం అంతా దేవుని మందిరంలో నివసించాలనే కోరిక ఆయనకు ఉన్నది. అందుకే ఆయన గొప్ప మహాధన్యుడయ్యాడు. హల్లెలూయా. ఈ కోరిక ఉందా? ఇలాంటి కోరికుంటే నువ్వు ధన్యురాలు, ధన్యుడవాడు. సమయం దేవుడు ఇచ్చిన, సమయం దేవుడు అనుకూలపరిచిన, దేవుని మందిరం నీకు దగ్గరున్నా నువ్వు మందిరంలో నివసించాలనే ఆశ నీకు లేదు. అయ్యో, ప్రార్థనా సమయంలో నేను దేవుని మందిరంలో నివసించాలి, ఆరాధన సమయంలో దేవుని మందిరంలో నివసించాలి, ఉపవాస దినం రోజు దేవుని మందిరంలో నివసించాలి అన్న ఆశ నీ జీవితంలో లేదు. కాబట్టి నువ్వు ధన్యుడివి, ధన్యురాలు కాలేకపోతున్నావు. కానీ దావీదు భక్తుడికి చూస్తే ఆయన మందిరంలో నివసించాలనే కోరిక ఉంది. ఆయన మందిరానికి వెళదామంటేనే ఆయనకి సంతోషం ఉంది. అందుకే ఆయన జీవితం ఎలా మారిపోయింది? ఎలా మారిపోయిందండి? గొప్ప ధన్యకరంగా మారిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంత గొప్ప ధన్యకరంగా ఆయన జీవితం మారిందంటే, ఈ రోజు అంత గొప్ప ధన్యకరమైన జీవితం మనకు మారాలంటే దేవుని మందిరంలో ఏముంది? నెంబర్ 1 పాయింట్, దేవుని మందిరంలో ఏముందంటే, సహోదరి సోదరు మనం చూసినట్లయితే మేలు ఉంది. ఏముందండి? మేలు ఉంది. దేవుని మందిరంలో మేలు ఉందండి. అందుకే కీర్తనకర్త 84వ కీర్తన 4వ వాక్యం చెప్తాడు, యెహోవా మందిరంలో నివసించే వారందరూ ధన్యులు. ఏంటా ధన్యత అంటే వాళ్ళు మేలు పొందుతారు. దేవుని మందిరంలో నా సహోదరి సోదర నువ్వు నివసించు అనగా ప్రతి ప్రార్థన కదా ఆయన సన్నిధానంలో లేదా ఆయన మందిరంలో నువ్వు నివసించు, నువ్వు మేలు పొందుతావు. ఏంటా మేలు అని అంటే ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన 65వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. కీర్తన 65 4వ వాక్యం చదువుకుందాం. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పాటు చేసుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. మనలందరినీ మన తండ్రి ఆయన ఏర్పాటులో ఉంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఆయన మందిరంలో చేర్చాడు. కనుక మనం ఎవరమండి? ధన్యులం. ఇప్పుడు మనం ఎక్కడుండాలి? ఆయన మందిరంలో నివసించాలి. దావీదు భక్తుల్లాగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనము దేవుని మందిరంలో దావీదు భక్తుల్లాగా మనం నివసించాలి. ప్రతి ప్రార్థన రోజు ఆయన మందిరంలో మనము నివసించాలి. అప్పుడు మనం ఎవరమండి? ధన్యులమే. దేవుని మందిరంలో నివసించే నీవు మరొక చోట నివసిస్తే, మరొక చోట నివాసం చేస్తే ఈ సమయంలో ధన్యతను పోగొట్టుకుంటాం. కనుక ఈరోజు మనం దేవుడి చేత ధన్యులం కావాలంటే దేవుని మందిరంలో నివాసం చేయాలి. దేవుని మందిరం నివాసం చేసేవారు ధన్యులు. ఏంటా ధన్యత అంటే ఇప్పుడు చదువుకుందాం. కీర్తన 16వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవో. హల్లెలూయా. దేవుని మందిరంలో నివసిస్తే, దేవుని సన్నిధిలో నివసిస్తే
ఏంటి ఆ మేలంటే జీవ మార్గాన్ని తెలియపరుస్తాడు. ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా సమాధానంగా జీవించాలి, ఎలా సంతోషంగా జీవించాలి, ఎలా ఆశీర్వాదకరంగా జీవించాలి, తిరిగి ఎలా మోక్షరాజ్యం పొందాలి అనే జీవ మార్గాన్ని ఆయన మనకు తెలియపరుస్తాడు. జీవ మార్గాన్ని తెలియపరిచే స్థలం ఏదండి? దేవుని ఆలయం, దేవుని పరిశుద్ధ ఆలయం తప్ప జీవ మార్గాన్ని తెలియపరిచేది మరొకటి కానీ. ఎవండి, నీ బంధువులు ఇల్లు కాదు, నీ స్నేహితులు ఇల్లు కాదు, లేదా నీ వ్యాపారపటి ఇల్లు కాదు, లేదా మరొక స్థలం కాదు. జీవ మార్గాన్ని తెలియపరిచేది ఏదో తెలుసా? దేవుని మందిరము. అందుకే మనం మేలు పొందుతాం. అలా తెలుసుకోవడం, జీవ మార్గాన్ని తెలుసుకోవడం, అది మన జీవితానికి ఎంతో మేలు. సహోదరి సోదరా, అందుకే ఆయన అన్నాడు, యెహోవా మందిరములో నివసించేవారు ధన్యులు. జీవ మార్గం తెలుసుకుంటాం. అంత మాత్రం కాదు, కింద రాయబడింది, కంటిన్యూ చేద్దామా? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అనగా దేవుని మందిరంలో ఏముందండి? జీవ మార్గం ఉండడమే కాకుండా, నేర్పించడమే కాకుండా, తెలుసుకోవడమే కాకుండా సంపూర్ణ సంతోషం కూడా మనము అనుభవిస్తాము. హల్లెలూయా. దేవుని మందిరంలో నివసించిన వారి జీవితాల్లో చూడండి, వారి జీవితాల్లో సంతోషం ఉండదు. సంతోషం ఏడుందంట? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉంటుంది. అక్కడ తప్ప మరొక చోట సంతోషం లేదు. సంతోషం ఒక కేజీ కట్టనని ఏ షాపింగ్కి వెళ్ళినా ఎక్కడ దొరకదండి? దేవుని మందిరంలో దొరకదు. ఎందుకంటే సంతోషం పుట్టించువాడు ఆయనే, సంతోషం తీసివేసేవాడు సమస్తం ఆయన చేతుల్లో ఉంది. కనుక దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులంటే అర్థం ఏంటంటే మేలు పొందుతారు. ఏంటా మేలంటే జీవ మార్గాన్ని తెలుసుకుంటారు. సంతోషమైన బ్రతుకును బ్రతకడానికి వారి జీవితాల్లో దేవుడు కృప చూపుతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత కింద చూడండి, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఆయన కుడి చేతిలో ఏముందండి? ఏముందండి? నిత్యము సుఖములు కలవు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖించే సుఖాన్ని మనం పొందాలంటే ఆయన మందిరములో మనము నివసించాలి. ఈరోజు దేవుని మందిరములో నివసించలేని నీవు ఇలాంటి ధన్యతను పొంద. ఈ రోజు నుంచి వాక్యమైన సహోదరి సోదరా, ఇక ఎన్నడూ కూడా దేవుని మందిరంలో నివసిస్తే ధన్యరాలని ధన్యుడిని కాబట్టి, నాకు మేలు కలుగుతుంది కాబట్టి, మేలనగా జీవ మార్గాన్ని తెలుసుకుంటాను కాబట్టి, అంతమాత్రం కాదు సంతోషాన్ని అనుభవిస్తాను కాబట్టి, ఇక ఎన్నటికీ నేను దేవుని మందిరంలో, చెప్పండి, దేవుని మందిరంలో కనపడకుండా పోతాను అని అంటావా? లేదంటే కనపడతానంట? ఎప్పుడు దేవుని మందిరంలో కనపడాలి, దేవుని సందులో జీవించాలి, దేవుని మందిరాన్ని హత్తుకొని బ్రతకాలి. ఎవరు బ్రతికారండి? దావీదు భక్తుడు ఏమన్నాడు? ఆయన, నీ మందిరములో చిరకాలము నేను జీవించాలని కోరుచున్నాను. చిరకాలము యెహోవా నీ మందిరములో నేను నివాసము చేసెదను, నిరతము జీవించెదను. ఇది పాత ఓల్డ్ సంగతి. నెంబర్ 1 పాయింట్ మనం చూసాం. సహోదరి సోదరా, దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులని దేవుని వాక్యం విన్నాం. దేవుని మందిరంలో ఏముంది? మేలుంది. ఏముందండి? మేలుంది. ఏంటా మేలంటే జీవ మార్గాన్ని తెలుసుకుంటావు, సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తావు. నెంబర్ 2 మనం చూద్దాం, దేవుని మందిరంలో ఏముందో మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన 36:8 వాక్యం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఎవరికండి? దేవుని మందిరంలో నివసించే వారికి సమృద్ధిని పొందుతారు. ఆనంద ప్రవాహంలో త్రాగిస్తాడు దేవుడు. మరొకసారి మొదటి లైన్ చదివితే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. ఏముందండి దేవుని మందిరంలో? సమృద్ధి ఉంది. ఏముందండి? సమృద్ధి ఉంది.
ఆత్మీయ సమృద్ధి ఉంది, ఏమండి భౌతికమైన సమృద్ధి ఉంది. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమండి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం ఏమన్నాడు తెలుసా? నేను నా గొర్రెలకి మంచి కాపరిని, నా గొర్రెలకి సమృద్ధిని ఆహారం పెడతానన్నాడు ఆయన. కనుక ఆయన మందిరంలో నువ్వు ఉండాలి. దేవుని మందిరంలో ఏముందండి? సమృద్ధి ఉంది. మీ ఇంట్లో సమృద్ధి ఉందా? చెప్పండి. నేను వెళుతున్న ప్రాంతాల్లో సమృద్ధి ఉందా? దేవుని మందిరంలో మాత్రమే సమృద్ధి ఉంది. చూద్దాం మాటలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం చదివితే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడు చదువుకుందాం. గొర్రెలకు జీవము కలుగట్టుకును, అది సమృద్ధిగా కలుగట్టుకును నేను వచ్చితనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకోసం వచ్చాడంట? సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. మరొకసారి మాట చదువునైనా యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం. గొర్రెలకు జీవము కలుగట్టుకును, అది సమృద్ధిగా కలుగట్టుకును నేను వచ్చితనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఎందుకు వచ్చాడని మన ప్రభువైన యేసుక్రీస్తు? జీవము కలిగి చేయడానికి, ఆ జీవము సమృద్ధిగా కలిగి చేయడానికి. హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుంది ఆ సమృద్ధి, ఆ జీవము? దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో దొరుకుతుంది. సహోదరి సోదరా, దేవుని మందిరానికి నువ్వు రాలేకపోతున్నావంటే నువ్వు ధన్యుడు కాదు. కారణం ఏంటి తెలుసా? సమృద్ధి అయిన జీవము నీలో ఉండదు, సమృద్ధి అయిన ఆశీర్వాదం నీలో ఉండదు, ప్రభు నీకు ఇవ్వలేడు. కనుక దేవుని మందిరములో ఏముంది? ఏముంది వాక్యము? మనం ఏం చదివాం? కీర్తన 38:6 ఏం చదివాం? నీ మందిరం యొక్క సమృద్ధి చేత వారిని సంతృప్తి పరుస్తావు. హల్లెలూయా. కీర్తన 36:8 ఏం చదివాం? నీ మందిరం యొక్క సమృద్ధి చేత వారిని సంతృప్తి పరచుదువు. ఎంత గొప్ప మాట. నువ్వు క్రమం తప్పకుండా దేవుడి మీద ఆశ కలిగి, దేవుని మందిరం మీద ఆశ కలిగి, దావీదు వలె మందిరంలో నివసించాలి, మందిరానికి వెళ్ళాలి అనే ఆశతో నువ్వు వస్తే సహోదరి సోదరా ఏం చేస్తాడు? ఆయన సమృద్ధితో సంతృప్తి పరుస్తాడు. ఎవరైనా సమృద్ధితో సంతృప్తి పరుస్తారండి ఈ లోకంలో? చెప్పండి. మన స్నేహితుల దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు ఆహ్వానించారు, సమృద్ధిగా సంతృప్తి పరుస్తారా? మన బంధువుల దగ్గరికి వెళ్ళాం, సమృద్ధిగా సంతృప్తి పరుస్తారా? అదే దేవుని ఇంటికి వస్తే, దేవుని మందిరానికి వస్తే ఆయన ఏం చేస్తాడంట? సమృద్ధిగా. నీ చదువులో సమృద్ధి, ఆత్మీయతలో సమృద్ధి, ఆర్థికంగా సమృద్ధి, ఆరోగ్యమైన సమృద్ధి, నీకేం కావాలో ఆ విషయంలో ఆయన సమృద్ధి ఇవ్వగల దేవుడే. అందుకే కొత్త నిబంధనలో మనం చదివిన వాక్య భాగం ప్రకారం నేను మంచి కాపరిని, జీవమిచ్చుటకు వచ్చాను, అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చితనని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో ఏ స్థలములో నువ్వు నివసించినా, ఏ ప్రాంతంలో నివాసం చేసినా సమృద్ధిని చూడండి. మన ప్రభువు యొక్క మందిరములో మనం నివాసం చేస్తే ఆ సమృద్ధిని మనము చూడగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం వింటున్న సహోదరి సోదరా, ఇకనైనా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మరొక స్థలంలో నివాసం చేస్తే, దేవుని మందిరంలో నివాసం చేయలేకపోతే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు కాలేకపోవచ్చేమో. ఈ దినం నుంచి వాక్యం వింటున్న సహోదరి సోదరా, దావీదు వలె ఆశ కలిగి దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా అన్న తపనతో నువ్వు ఉంటే నిజముగా నువ్వు ధన్యురాలివే. ఈ రోజు నుంచి ఈ ప్రకారం దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ మనం వద్దాం. కోరాహు కుమారులు మనం చూస్తే, ఒకసారి కోరాహు కుమారులు చూస్తే బైబిల్లో కోరాహు మంచివాడు కాదు, కానీ కోరాహు కుమారులు చాలా మంచివాడు. వాళ్ళు దేవుని మందిరాన్ని వెతికేవాడు, దేవుని సన్నిధిని వెతికేవాళ్ళు. ఎలా వెతికారు తెలుసా? ఇతరుల ప్రోత్సాహం వల్ల కాదు, ఇతరుల బలవంతం వల్ల కాదు. ఎలా వెతికారో ఒకసారి మనం చూద్దాం. చూడండి ఆ మాటలు 84వ కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 84వ కీర్తన 2వ వాక్యం చదవండి. యెహోవా మందిర ఆవరణలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. హల్లెలూయా. దేవుని మందిరాన్ని చూడాలని ప్రాణం అంట సొమ్మసిల్లిపోతుందండి. నీకుందా? నువ్వు పని బాగా చేస్తావు, ఉద్యోగం బాగా చేస్తావు,
నీ బిడ్డలకి వంట బాగా చేస్తావు, నీ భర్తకి అన్ని పనులు చేస్తావు, సొమ్మసిల్లిపోతుంటావు. కానీ దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవలు గడపాలని ఆ విషయంలో నువ్వు సొమ్మసిల్లిపోతున్నావు. కానీ కోరాల కుమారులు ఏమంటున్నారు ఇక్కడ, యెహోవా మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లిపోతుంది. హల్లెలూయా. ఇలాంటి ఆశ నీకుంటే నువ్వు ధన్యుడిగా మారుతావు, ధన్యురాలిగా మారుతావు. ఈ ప్రకారం దేవాతి దేవుడు మనల్ని నివసింపచేసి మన జీవితాల్లో సమృద్ధి చేత సంతృప్తి పరచును గాక. ఆమె. ఇక మూడోదిగా చూద్దాం, దేవుని మందిరంలో ఏముందో చూద్దాం. దేవుని మందిరంలో నా సహోదరి సోదరా దీవెన ఉంది. ఏముందండి? దీవెన ఉంది. దేవుని మందిరంలో ఏముంది? దీవెన ఉంది. చాలా మంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది ఏం చేస్తారండి? దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దీవెనను పోగొట్టుకుంటాం, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. దేవుని మందిరంలో ఉన్న దీవెనను మీ చేతులను పోగొట్టుకుంటాం. చూద్దాం మాటలు దయచేసి 118వ కీర్తన 26వ వాక్యం చదువుకున్నాం. బైబిల్ వారందరూ చూడండి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక, యెహోవా మందిరముల నుండి మిమ్మును దీవించుచున్నాము. హల్లెలూయా. ఎక్కడంట దీవెన ఉండేది? దేవుని మందిరములో దీవెన ఉంది. దేవుని మందిరములో దీవెన ఉందండి. అందుకు మనం రావాలి. అందుకే యెహోవా మందిరంలో నివసించేవారు ధన్యులు. ఎందుకు ధన్యులు అవుతారంటే వారు నివసిస్తున్నారు కాబట్టి వారు దీవించబడతారు. అందుకే వారు ధన్యులు అవుతారు. నా ప్రియ సహోదరి సోదరా, దీవెనని ఎందుకు పోగొట్టుకుంటాం? కుటుంబ పరంగా రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి, దేవుని దీవెని పొందండి. అనేక సేవకులను చూస్తున్నాం, అనేక మంది పెద్దలను చూస్తున్నాం, విశ్వాసం చూస్తున్నాం. వారందరి జీవితాల్లో మనం గమనించినట్లయితే వారు అంతకు మునుపు దీవెన లేని బ్రతుకులు. నాకు తెలిసిన దేవుడి చేత దీవించబడిన సేవకులు చెప్తున్నా వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు, దేవుని మందిరానికి రానప్పుడు వారికి దీవెనే లేదు. దేవుని యొక్క సన్నిధానానికి రానప్పుడు వారు ఆశీర్వాదం పొందలేదు. ఎప్పుడైతే ఆ దేవుని మందిరంలో నివాసం చేస్తూ వచ్చారో వాళ్ళ తల్లిదండ్రులు దీవించబడ్డారు దేవుడి చేత. ఆ తర్వాత వారి పిల్లలు దీవించబడుతూ గొప్ప సేవ, గొప్ప స్థితి, గొప్ప ఆశీర్వాదం వారందరూ పొందుతారు. కనుక దేవుని మందిరంలో ఏముందండి? చెప్పాలి అందరూ చెప్పండి. దీవెన ఉంది. దేవుని మందిరంలో ఉంది. ఈ వాక్యమైనా నీవు ఇక ఎన్నడైనా మందిరాన్ని మానేస్తావా? మందిరాన్ని మానేస్తున్నావు అంటే దీవెనను పోగొట్టుకుంటున్నావు. మందిరాన్ని మానేస్తున్నావంటే జీవ మార్గాన్ని పోగొట్టుకుంటున్నావు. మందిరాన్ని మానేస్తున్నావంటే, మందిరానికి రాకుండా ఆగిపోతున్నావంటే సంపూర్ణ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు. మందిరానికి రాకుండా నిలిచిపోతున్నావంటే సమృద్ధి చేత సంతృప్తి పొందలేకుండా నువ్వు ఆగిపోతున్నావు అని దాని అర్థం. కనుక ఈ సమయంలో నాకు ఒక వాక్యం గుర్తుకొస్తుంది. నా ప్రియ సహోదరి సోదరా, ఒకరోజు రూతు తన భర్తను పోగొట్టుకొని తన అత్తమ్మతో బెత్లెహేం అనే ప్రాంతానికి వచ్చింది. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత వారు ఆహారం లేక వారి పరిస్థితులు బాగలేకున్నప్పుడు అత్తమ్మతో అంటుంది, అత్తమ్మ ఎవల కోత, గోధుమల పంట కోత కోస్తున్నారు కదా, నేను వెళ్ళి పరిగేరుకొని వస్తాను, ఆ పరిగి చేత మనం పోషించబడదామని చెప్పింది. అత్తమ్మ నయోమ అంటుంది, నాన్న తప్పనిసరిగా వెళ్ళిరమ్మా, దేవునికి సహాయం చేస్తానని చెప్పి పంపింది. ఆమె బోయాజ్ అనే పొలంలోకి వచ్చింది. బోయాజ్ అనే పొలంలోకి వచ్చి ఆమె ఏం చేస్తుందంటే, అందరూ పైరు కోస్తుండగా ఆమె వెనకొచ్చి పరిగెడుకుంటారు. ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా? బోయాజ్ గారు రాజనగర్ నుంచి లేదా పట్టణం నుంచి పొలాన్ని చూడడానికి వచ్చాడు. అంటే పొలంలో పని చేస్తున్నారు కాబట్టి బోయాజ్ రాజు చూడడానికి వచ్చాడు. చూద్దాం రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం మనం చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం పక్కనే ఉంటుంది చూడండి. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైనగా కానీ చేను కోయవారితో చెప్పగా వారు
యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, చేయు కోరి వారితో ఏమండి, మరొకసారి చదివిన అన్నమాట. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండునుగాక అని చేను కొయ్యవారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అన్నారు. ఎవరినండి? బోయాజు అన్నారు. ఇప్పుడు ఏం జరిగిందో కిందకు చదువుకుందాం. అప్పుడు బోయాజు కోయవారు మీద ఉంచబడిన తన పరివారాన్ని చూసి ఈ చిన్నది ఎవరని అడగగా ఆ పనివాడు ఆమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనరాలు. హల్లెలూయా అని చెప్పి ఆ పనివారు బోయాజు అనగా బోయాజు ఆ రూతును చూసి ఏమంటున్నాడు తెలుసా? ఎంత చక్కగా అంటున్నాడు తెలుసా? మనం చదువుకుందాం. 8వ వచనం చదువుమా. నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండము. హల్లెలూయా. పొలము దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. బోయాజు గారు ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేము నుండి వచ్చాడు. బోయాజు ఎవరికి సాదృశ్యం? ప్రభు యేసుకి సాదృశ్యం. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. బోయాజు బెత్లెహేములో పుట్టి బెత్లెహేము నుంచి ఎక్కడికి వచ్చాడండి? పొలానికి వచ్చాడు. పొలములు ఎవరున్నారు? రూతు. పొలము సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు ఆ పొలమునే ఆ రూతుకి ఏం చెప్తున్నాడు ఆయన? మరొకసారి 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. హల్లెలూయా. అనగా ఈ మందిరాన్ని వదిలి, ఈ సంఘాన్ని వదిలి వేరొక పొలం అనగా లోకంలోకి వెళ్ళి ఏమి ఏరొద్దు, అనగా ఏమి వినొద్దు, ఏమి పొందొద్దు, ఏది ఎత్తుక్కోవద్దు. నా మందిరములోనే ఉండు, నా పొలములోనే ఉండు. నీవు సమృద్ధితో నింపబడతావు. హల్లెలూయా. దీవెనతో నింపబడతావు. హల్లెలూయా. నా జీవపు మాటలు తెలుసుకుంటావు, సంతోషాన్ని అనుభవిస్తావు అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. అలా ఉండగా 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 ఆమె నిలకడగా ఉండగా దేవుడు ఏం చేశాడండి? ఆమెను ఏం చేశాడు? దీవెనతో నింపేశాడు, ఆశీర్వాదంతో నింపాడు. రూత్ ఏమైందని ఇప్పుడు ఆ పొలానికి యజమానురాలు అయింది. బోయాజుతో వివాహము జరిగి బోయాజు రాజుకి భారీగా మారింది. ఆ తర్వాత ఆమె చెప్పండి యేసుక్రీస్తు వంశావళికి కారకురాలైంది. హల్లెలూయా. అదే దీవెన పొందడం, అదే ఆశీర్వాదం పొందడం. అనేకలు కనే స్థాయికి, అనేకలు సంపాదించే స్థాయికి, అనేకలు ప్రభు రాజ్యానికి సిద్ధపరిచే స్థాయికి దేవుడిని దీవెనికలుగా మారుస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని మందిరం ఏముంది ఇప్పుడు చెప్పండి? దేవుని యొక్క మందిరం అనే పొలములో రూతు ఉండగా రూతు ఏం చేయబడిందండి? దీవించబడింది. అనేకులకి దీవెనకరంగా మారి ఈరోజు దేవుని మందిరం నివసించే నీవు దీవించబడతావు. అందుకే వాక్యం ఏం చదివాం? 118వ కీర్తన 26వ వాక్యంలో ఏం చదివాం? ఒకసారి చదవండి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునందును గాక. యెహోవా మందిరముల నుండి నిన్ను దీవించుచున్నావు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరముల నుంచి దీవించుచున్నావు అని వాక్యం చెప్పబడతాం. దైవజనుడి ద్వారా దేవుడు దీవిస్తాడు. దైవజనుడి ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు. దైవజనుడు నిన్ను దీవిస్తున్నప్పుడు దేవుడు ఆ దీవెనతో నింపేస్తాడు. దేవుని మందిరానికి రానప్పుడు దైవజనుడు నిన్ను దీవించడు.
ఎందుకు దీవిస్తాడు? దీవించలేదు. ఎందుకంటే మందిరంలో ఉన్న వారిని దీవిస్తాడు ఆయన. కానీ ఈ రోజు నుంచి మన జీవితాలలో దేవుని మందిరంలో దీవెన ఉందని చెప్పి మందిరానికి చెప్పండి కోరాహు కుమార్ లాగా ఎలా వద్దాం? ఎలా వచ్చారు వాళ్ళు? సొమ్మసలిపోతూ ఆశపడుతూ దేవుని సన్నిధికి అలా మందిరానికి ఆశపడిరా. దీవెన ఉంది, సంతృప్తి ఉంది, సమృద్ధి ఉంది, సంతోషం ఉంది అని పరిగెత్తుకుని దేవుని సన్నిధికి రావాలి. అప్పుడే నువ్వు ధన్యరాలివి, ధన్యవాదాలు. అట్టి కృప దేవుడు దాయిచ్చాను గాక. హల్లెలూయా. ఇకపోతే నాలుగోదిగా దేవుని మందిరంలో ఏముంది? దేవుని మందిరంలో ఏముందంటే నిన్ను వర్ధలింప చేసే ఆ భాగ్యం ఉంది, నిన్ను వర్ధలింప చేసే ఆ కృప ఉంది. చదువుకుందాం 92వ కీర్తన 13వ వాక్యం మనం చదువుకుందాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు ఆమేన్ హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు, క్రమము తప్పకుండా ఆశపడి వస్తున్నప్పుడు దేవుని మందిరంలో నువ్వు నాటబడతావు, అనగా స్థిరపరచబడతావు, బలపరచబడతావు. తద్వారా దేవుడి చేత నీవు వర్ధిల్లింప చేయబడతావు. హల్లెలూయా. ఈ 4 విషయాలను మనం దావీదు భక్తుల్లో మనం చూడొచ్చు. ఈ 4 విషయాలు దేవుడు ఆయన జీవితాల్లో మనకు కనపరుస్తున్నాడు. చెప్పనండి. నెంబర్ 1, దేవుని మందిరం మీద ఆయనకి మక్కువ ఉంది, దేవుని మందిరం కట్టాలని మక్కువ ఉంది, దేవుని మందిరికి వెళ్ళాలని సంతోషం ఉంది, దేవుని మందిరంలో చిరకాలం జీవించాలని ఆశ ఉంది. అందుకే ఆయన జీవితంలో జీవ మార్గాలు తెలుసుకోగలిగాడు, సంతోషాన్ని అనుభవించగలిగాడు. చెప్పండి. సమృద్ధి చేత సంతృప్తి పొందాడు, దీవెని చేత దీవించబడ్డాడు. ఇక 4వదిగా బహుగా వర్ధిల్లాడు. హల్లెలూయా. అందుకే ఆయన పేరు బైబిల్ గ్రంథంలో 1000 సార్లు దావీదని రాయబడింది. అంతగా వర్ధిల్లాడు. అందుకే అనేక భక్తుల జీవితాలు చూసినప్పుడు దావీదు వలె ఇతను నడుచుకోలేదు, ఈ రాజు దావీదు వలె నడుచుకోలేదు, ఈ రాజు దావీదు వలె నడుచుకున్నాడు అంటూ ఆయన గురించి ప్రత్యేకంగా దేవుడు రాయించాడు. అంతగా వర్ధిల్లాడు. కారణం ఏంటండి? దేవుని మందిరంలో నివాసం చేసే ఆసక్తి, ఆ సంతోషం ఆయనలో ఉంది. కనుక మరొకసారి 92వ కీర్తన 13వ వాక్యం చదివి మనం ముగియడానికి ప్రయత్నించేద్దాం. చూడండి. నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. ఎవరంటే వర్ధిల్లేది? దేవుని మందిరములో క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చే వారు స్థిరపరచబడతారు, బలపరచబడతారు, తద్వారా వర్ధిల్లుతారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో దేవుడు వారితో మాట్లాడతాడు కాబట్టి వస్తూ ఉన్నప్పుడు మందిరానికి క్రమం తప్పకుండా వారు యథార్థతలోనికి మారుతారు, నీతిలోనికి మారుతారు, పరిశుద్ధతలోనికి మారుతారు, దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి మారుతారు. అప్పుడు దేవుడు వారిని వర్ధిల్లింప చేస్తారు. అందుకే సామెతలు 2:7 ఆయన వాక్యం చెప్తుంది, యథార్థవంతులను ఆయన వర్ధిల్లింప చేయను. చదువుకున్న మాటలు, యథార్థవంతులను ఆయన వర్ధిల్లింప చేయను. చదువుదాం. ఆయన యథార్థవంతులను ఎందుకని? యథార్థవంతులు ఎందుకయ్యారు వాళ్ళు? చెప్పండి. క్రమము తప్పకుండా వచ్చారు కాబట్టి వారు నాటబడ్డారు. ఎలా? యథార్థవంతులుగా, నీతివంతులుగా, దేవునికి ఇష్టలుగా నాటబడ్డారు కాబట్టి దేవుని మందిరంలో వారిని దేవుడు వర్ధిల్లింప చేశాడు. అది యోబు గ్రంథం 8వ అధ్యాయము మరి 6వ వాక్యాన్ని కూడా మనం చదివితే అక్కడ కూడా దైవ మందిరానికి వస్తున్నప్పుడు మనం క్రమాన్ని నేర్చుకుంటాం, పద్ధతిని నేర్చుకుంటాం, దేవుడికి ఇష్టకరమైన జీవితాన్ని నేర్చుకుంటాం. తద్వారా అభివృద్ధిని కానీ తీసుకొస్తాం. చదువుకుందాం. యోబు గ్రంథం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన నిశ్చయముగా ఆయన ఎందుకు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపు చేయను. దేవుని స్తోత్రం. నీ నివాస స్థలము వర్ధిల్లింపు చేయను. మందిరానికి రాకపోతే యథార్థత తెలియదు, మందిరానికి రాకపోతే పవిత్రత తెలియదు, మందిరానికి రాకపోతే దేవుని ఇష్టానుసారమైన జీవితం నీకు తెలియదు. మందిరానికి వస్తావు కాబట్టి ఈ విషయాల్లో నేను సరిదిద్ది నేను స్థిరపరుస్తాడు. తద్వారా ఆయన రీతిగా వర్ధిల్లింప చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియ సహోదరి సదా, ఈ రోజు నుంచి మనందరి జీవితాలు ఎక్కడ నివాసం చేయాలని ఆశపడాలి? దావీదు భక్తుడు మందిరానికి వెళదాము
అని ప్రజలు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. అది మాత్రం కాకుండా నాకు ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక? నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివసించాలని ఆశ ఉంది, కోరిక ఉంది అంటూ ఆయన ఆశపడ్డాడు. కనుక ఆయన జీవితంలో ఈ 4 ఆశీర్వాదాలను ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. అంతమాత్రం కాదు, యెహోవా మందిరములో నుంచే పరలోక రాజ్యం చేరతాం. ఏమండి? యెహోవా మందిరములో నుంచే పరలోక రాజ్యం చేరతాం. ఇది పరలోక గవిని. ఒక ఊరిలోనికి వెళ్ళాలంటే ఒక గవిని నుంచి లోపలికి రావాలి, అనగా ఒక స్ట్రీట్లో నుంచి, ఒక వీధిలోంచి లోపలికి రావాలి, అంతేనండి. ఇప్పుడు ఇందిరమ్మ కాలనీలోకి రావాలంటే మనకి దారి ఎక్కడండి? ఎంట్రన్స్ ఉంటుంది, ఆ నుంచి లోపలికి రావాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలండి? దేవుని మందిరంలో నుంచి వెళ్ళాలి. అందుకే యాకోబు ఆయన తన తల్లిదండ్రులు విడిచి మామ దగ్గరికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకానొక అడవిలో ప్రొద్దుకుంగిందని ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని ఆయన నిద్రపోయాడు. ఆ టైంలో ఆయన ఒక స్వప్నం చూశాడు. ఏం చూశాడో తెలుసా? ఒక నిచ్చెన నేల నుండి ఆకాశం కంటుకొని ఉండగా దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. ఆ టైంలో దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో ఆదికాండం 28వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండం 28వ అధ్యాయానికి వద్దాం. 28వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందాం. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకొనెను. హల్లెలూయా. మందిరము పరలోక గవిని. గవినంటే ద్వారం. మన ఊరికి గవినేది ఎంట్రన్స్, అంటే లోపలికి వచ్చే తార్ రోడ్డు, అంతేనా? అలాగే పరలోకానికి వెళ్ళే గవినేదండి దేవుని మందిరం. ఎవరంటున్నారు? యాకోబు గారు అంటారు. మరొకసారి మాట చదువుకుంటే బాగుంటుంది, ముగిద్దాం. భయపడుకు, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకొనెను. ఏదండి పరలోక గవిని? దేవుని మందిరం. ఈ మందిరము పరలోక గవిని అనగా ఈ మందిరంలో నివాసం చేస్తేనే, ఈ మందిరంలో కొనసాగితేనే, ఈ మందిరంలో వాక్యం వింటేనే, ఈ మందిరంలో విశ్వాసంతో జీవిస్తేనే, ఈ మందిరంలో పవిత్రతగా జీవిస్తేనే ఆ పరలోక రాజ్యంలో చేరుకుంటాం. ఈ మందిరంలో నివాసం చేస్తే ధన్యుడు. ఏంటో తెలుసా? ఇది పరలోకపు గవిని. ఈ గవిలో నుంచి ఎక్కడికి పోతాం? పరలోకానికి. ఇదే మార్గం. హల్లెలూయా. కనుక 5వ ఆశీర్వాదం ఏంటండి? దేవుని మందిరంలో నివసించేవాడు ధన్యుడంటే 5వదిగా పరలోక గవినిలో ఉన్నాం. ఈ గవిని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ మందిరం ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకానికి తీసుకెళ్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో దయచేయను గాక. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటండి? యెహోవా మందిరంలో నివసించేవారు ధన్యులు. ఏం పేరు పెడదాం దీనికి? దేవుని మందిరంలో ఏమున్నది? వా, దేవుని మందిరంలో ఏముందండి? మేలుంది. ఏంటా మేలంటే? జీవమార్గాలు తెలుసుకుంటాం, సంతోషిస్తాం. నెంబర్ 2 సమృద్ధితో నింపబడతాం. హల్లెలూయా. నెంబర్ 3 దీవెన ఉంది దేవుని మందిరంలో. నెంబర్ 4 దేవుని మందిరంలో వర్ధిల్లింపజేస్తాడు ఆయన. నెంబర్ 5 ఈ మందిరము ద్వారా పరలోకానికి చేరుకుంటాం. ఇట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికి సహాయం చేసి మనందరి మన జీవితకాలం దావీదు వలె దేవుని మందిరంలో నివాసం చేయాలి. దేవుని మందిరంలో ఇంత ఆశీర్వాదం ఉందా, ఇంత గొప్ప భాగ్యం ఉందా, నేను ధన్యుడవ్వాలి, నేను ధన్యుడవ్వాలి అనే ఆశతో ప్రతి ప్రార్థనలో దేవుని మందిరంలో నివాసం చేద్దాం. మనందరం కూడా ధన్యులమవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ మహాప్రేమను బట్టి, దయను బట్టి, నీ కనికరాన్ని బట్టి తండ్రి, మందరి జీవితాలలో ప్రభువా తండ్రి మేము ధన్యులు కావాలని కోరుకున్న మా ప్రేమామూర్తి నీకు స్తోత్రాలు నాయన. నీ ప్రేమను బట్టి, దయను బట్టి నీ మందిరంలో చేర్చుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రం. దావీదు వలె, కోరాహు కుమారుల వలె మా ఆశ నీ మందిరములో
మా జీవిత కాలము జీవించాలి అనగా ప్రతి ప్రార్థనకు రావాలి, ప్రతి ప్రార్థనలో నివాసం చేయాలి. తద్వారా నేను ధన్యుడు కావాలి, ధన్యురాలు కావాలని ఆశతో ప్రతి బిడ్డ నడుచుకొని నీ పరలోక రాజ్యము, ఈ పరలోక గవినిలో నుంచి చేరుకునేంత వరకు మీలో మేము కొనసాగుతూ నీ మందిరంలో జీవిస్తూ ఫలించుటకు సహాయం చేయమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా ఆ రీతిగా బలపరచమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.